భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగితే గెలుపు ఎవరి సొంతమవుతుందో అందరికీ తెలుసు. కానీ పాక్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. కొన్ని విషయాల్లో ఇండియాకు పోటీగా, మరికొన్ని విషయాల్లో ఇండియాను మించి బలంగా ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విషయంలో భారత్ పాకిస్తాన్ బలాబలాలు చూద్దాం. గ్లోబల్ పవర్ ఇండెక్స్లో 2025 లెక్కల ప్రకారం భారత్ 4వ స్థానంలో ఉంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే పవర్ ఇండెక్స్లో 12వ స్థానంలో ఉంది. ఇక ఆర్మీపై ఖర్చు చూసుకుంటే దేశ రక్షణలో భాగంగా ఆర్మీపై భారత్ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. గత సంవత్సరం 2024లో $86 బిలియన్ ఖర్చు చేసింది. ఇది దేశ జీడీపీలో 2.3%. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే 2024లో $10.2 బిలియన్ ఖర్చు చేసింది. ఇక సైనికుల సంఖ్యను చూసుకుంటే భారత ఆర్మీలో 51,37,550 మంది సైనికులు ఉన్నారు. పాక్ సైన్యంతో పోల్చుకుంటే ఇది 3 రెట్లు ఎక్కువ. ఇక పాకిస్తాన్ ఆర్మీలో 17,04,000 మంది సైనికులు ఉన్నారు. ఇక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ చూసుకుంటే ఇండియా దగ్గర ఏకంగా 2,229 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 1,399 ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక కాంబాట్ ట్యాంక్స్ చూసుకుంటే ఇండియా దగ్గర 3,151 కాంబాట్ ట్యాంక్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 1,839 కాంబాట్ ట్యాంక్స్ మాత్రమే ఉన్నాయి. ఇక అణ్వాయుధాల విషయానికి వస్తే ఇండియా దగ్గర దాదాపు 180కి పైగా అణ్వాయుధాలు ఉంటే పాకిస్తాన్ దగ్గర 170కి పైగా అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాల కోసం భారత్ ఏకంగా $2.7 బిలియన్ ఖర్చు చేసింది. పాకిస్తాన్ $1 బిలియన్ ఖర్చు చేసింది. ఇక యుద్ధ ట్యాంకులను చూసుకుంటున్నట్లయితే ఇండియా దగ్గర 4,201 ఉండగా పాకిస్తాన్ దగ్గర 2,627 ఉన్నాయి. ఇక యుద్ధ వాహనాలను చూసుకుంటే ఇండియా దగ్గర 1,48,594 యుద్ధ వాహనాలు ఉండగా పాకిస్తాన్ దగ్గర కేవలం 17,516 మాత్రమే ఉన్నాయి. ఇక సబ్ మెరైన్స్ చూసుకుంటే ఇండియా దగ్గర 18 సబ్ మెరైన్స్ ఉండగా పాకిస్తాన్ దగ్గర 8 మాత్రమే ఉన్నాయి.